హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనమైతే వంకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూడబోతున్నాం ఈ వీడియోలో. పెద్ద వంకాయలతో ఫ్రై అనమాట. చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. ఇది సైడ్ డిష్గా బాగుంటుంది. ఇంకా పప్పు, సాంబారు, రసం, ఇలా పచ్చడి ఏదైనా సరే సైడ్ డిష్గా బాగుంటుంది. నేనైతే పల్లీ పచ్చడితో ఇక్కడ సర్వ్ చేసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ వంకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకెందుకు ఆలస్యం, ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వంకాయలు అయితే ఈ విధంగా ఉంటాయండి. ప్యాకింగ్ ఇట్లా హోల్స్ ఉంటాయన్నమాట. దీనికి ఎక్కడ కూడా వంకాయ పాడవకూడదని చెప్పేసి ఇలా హోల్స్ పెట్టేసి ఇలా కవర్లో పెట్టిస్తుంటారు. ఇవి మనకైతే కొంచెం అరుదుగా దొరుకుతాయండి. ఎక్కడంటే అక్కడ ఉండవు. సిటీస్లో అయితే మాత్రం ఉంటాయి ఎప్పుడు కూడా. ఈ విధంగా మనం వంకాయలు తెచ్చుకొని మనం నీట్గా వాష్ చేసుకోవాలి. నాకైతే ఒక్క వంకాయ చేస్తే సరిపోతుంది. పెద్ద వంకాయలు కాబట్టి చాలా బాగుందండి. టేస్ట్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది వంకాయ కూడా. ఈ విధంగా అయినా కూడా నీట్గా మనం వాష్ చేయాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎన్ని మందులు వేసారో మనకు తెలియదు కాబట్టి నీట్గా అయితే వాష్ చేయాలి. కొంచెం ఎక్కువ వాటర్ తీసుకు చాలా బాగా కడిగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేద్దాము. పైన తొడిమైతే తీసేసి స్లైసెస్గా కట్ చేసుకోవాలి. మరీ పల్సగా కట్ చేయకూడదు, మరీ పెద్ద పెద్దవి కట్ చేయకూడదు. ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి వంకాయ ఫ్రై అనేది చక్కగా అవుతుంది. ఎక్కువ పెద్ద ముక్కలు కట్ చేసుకున్నా మనకి లోపల వరకు వంకాయ ఫ్రై అవ్వదు. మరీ పల్సగా కట్ చేసినా కూడా మనకి ముక్క అనేది కరెక్ట్గా ఉండదన్నమాట, ఇరిగిపోతుంది. ఈ సైజులో ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వంకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉందండి. మీకు కూడా ఈ వంకాయ దొరికితే తప్పకుండా తెచ్చుకొని చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఫ్రైని అయితే ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను. మొత్తం స్లైసెస్గా ఇలా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా పుచ్చు అనేది లేదనమాట. మన వంకాయ అనేది పైన చూడడానికి ఎంత బాగుందో లోపల కూడా అంతే బాగుంది. ఫ్రెష్గా ఉందన్నమాట వంకాయ అనేది. ఇప్పుడిప్పుడే ఇత్తనం పడుతూ ఉంది. వంకాయ ముక్కలను కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన మసాలా ఏదైతే ఉందో ప్రిపేర్ చేసుకున్నాము. పప్పుల పొడి వేస్తున్నానండి 2 స్పూన్ల వరకు. నెల్లూరు జిల్లా ఫేమస్ పప్పుల పొడి ఉంటుంది. ఆ పప్పుల పొడి ఏ ఫ్రైలోకైనా బాగుంటుంది అనమాట. ఇంకా ధనియాలు, జీలకర్ర వేయించి పొడి చేసిన పొడి అనమాట. ఇంకా గరం మసాలా చిటికెడు వేస్తున్నాను, ఎక్కువైతే వేసుకోకూడదు. ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకు మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా చిటికెడు పసుపు అయితే వేస్తున్నాను మంచి కలర్ కోసము. ఇంకా కారం వేస్తున్నాను. మనకి కారం అయితే కావాలి కదా, కారం అయితే వేస్తున్నాను. ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ అయితే తప్పకుండా తీసుకోవాలి కదా. ఇవన్నీ కూడా వేసుకొని మనం చాలా బాగా కలపాల్సి ఉంటుంది. ఈ మసాలా అంతా కూడా మన ముక్కలకు పట్టించాలన్నమాట. ఈ మసాలా వేసుకోవడంలోనే మనకి టేస్ట్ అంతా ఉంటుంది. ఇప్పుడు ఇంగు వేస్తున్నామండి. మంచి ఫ్లేవర్ కోసం ఇంగువ అయితే తప్పకుండా వేసుకోవాలి. ఏ కర్రీలో వేసుకున్నా కూడా ఇంగువ అనేది మనకి మంచి ఫ్లేవర్ తెస్తుంది. మంచి హెల్దీ అనమాట ఇంగువ అనేది. ఇవన్నీ కూడా చక్కగా బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ విధంగా రెండు వైపులా కూడా మసాలా అంతా పట్టే విధంగా ఈ విధంగా అద్దాల్సి ఉంటుందన్నమాట. మన పీస్కి మన మసాలా అనేది ఈ విధంగా మొత్తం కూడా అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఇలా వదిలేసేయాలన్నమాట. మొత్తానికి కూడా ఈ విధంగా మసాలా పట్టించేసి ఒక్క 10 నిమిషాలు ఇలా మనం వదిలేసామంటే ఆ తడి ఉంటుంది కదా, వంకాయలో ఉన్న తేమ అనేది ఈ మసాలా, ఉప్పు, కారం అంతా కూడా మనం వేసినంతా కూడా పీల్చుకుంటుంది. అప్పుడు మనకి మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. 10 నిమిషాలు తప్పకుండా వదిలేసేయండి. అప్పుడే మనకి మంచి ఫ్రై అయితే రెడీ అవుతుంది. సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇది. ఈ విధంగా మొత్తం ఇలాగే పట్టించేసి పక్కన పెట్టేసుకోండి. దీంట్లోకి మనము సాంబార్ అయితే చాలా బాగుంటుంది కాంబినేషను. ఇంకా రసమైనా బాగుంటుంది, పప్పు అయినా బాగుంటుంది. ఇలాగ అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాము ముందుగా. ఇప్పుడైతే మనం కడాయి పెట్టుకొని స్టవ్ మీద ఈ ఫ్రై చేసుకుందాము. మసాలా అంతా కూడా పట్టించేసాము. ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదండి. వంకాయ అనేది త్వరగానే మగ్గిపోతుంది. ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోకూడదు. డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా చాలా కుదురుతుంది. కొంచెం ఆయిల్ అయినా సరిపోతుందన్నమాట. ఈ విధంగా మనం కట్ చేసుకున్న స్లైసెస్ మసాలా పెట్టుకున్నాం కదా, ముందుగా 10 నిమిషాలు వదిలేసాం. మూత పెట్టేసి సిమ్లో పెట్టేసామంటే అవే ఫ్రై అయిపోతాయండి. వంకాయ చాలా సింపుల్గా ఫ్రై అయిపోతుంది. ఎక్కడ కూడా మనం ఉల్లిపాయ, వెల్లుల్లి అనేది వాడలేదు ఈ ఫ్రైకి. ఎంతో టేస్టీగా, ఎంతో హెల్తీగా ఈ ఫ్రై అనేది మీరు ట్రై చేయండి. అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా మనకి రెండో సైడ్ కూడా తిప్పుకోవాలన్నమాట. మనం స్టీల్ గంటలు పెట్టామంటే వంకాయ అనేది చిదిరైపోతుంది. చెక్క గంటలు వాడడం మంచిదనమాట. ఈ విధంగా మొత్తం కూడా టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా మంచిగా ఫ్రై అవ్వాల్సి ఉంటుంది. మంచి కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. త్వరగా మగ్గిపోతుంది. మన వంకాయ అనేది టైం పట్టదనమాట. ఇంకా రెండో సైడ్ కూడా తిప్పుకొని మళ్ళీ మనం మూత పెట్టేసామంటే 5 నిమిషాల్లో అయిపోతుందనమాట. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుందనమాట.
ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంక మన ఛానల్ ఎన్నో హెల్తీ రెసిపీస్ అయితే ఉన్నాయి. మీరు మన ఛానల్ విజిట్ చేయండి. ఇలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. చక్కగా మనకు వంకాయ ఫ్రై అయితే రెడీ అవుతుందనమాట. చూసారా ఎంత బాగా వచ్చేసిందో, మంచి కలర్లో ఉంది. మనకి వంకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయిందనమాట. మనం సర్వ్ చేసేసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే ఈ వంకాయ ఫ్రైని మీరు అస్సలు మిస్ అవ్వకండి. ప్రతి ఒక్కళ్ళు తింటారు. వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ విధంగా మనం సర్వ్ చేసేసుకుంటాము. అంతేనండి, ఎంతో సింపుల్గా రెడీ అయిపోతుందనమాట ఈ వంకాయ ఫ్రై అనేది. ఎప్పుడు మీరు ఇలా ట్రై చెప్తే ఈసారి ఇలా ట్రై చేయండి. మన ఛానల్లో ఇంకా గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలో కూడా వీడియో ఉందండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇలాగే అన్నీ కూడా మనం కట్ చేసి పెట్టుకునే ముందు మసాలా పెట్టుకునే పీసెస్ అన్నీ కూడా ఇలాగే లైట్గా ఆయిల్ వేసుకొని, ఎక్కువ ఆయిల్ పట్టకుండా ఈ విధంగా చక్కగా మొత్తం కూడా సిమ్లో పెట్టేసుకొని, స్టవ్ని మూత పెట్టేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుందాము. ఎంతో సింపుల్గా ఫ్రై అయితే అయిపోతుందండి. కొన్ని ఏరియాస్లో దీన్ని వేపుడు అంటారు, కొన్ని ఏరియాస్లో తాలింపు అంటారు. ఇదైతే చక్కగా మనకి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసేసుకోవడం ఆలస్యం ఇంకా. నేనైతే ఇలా పల్లి పచ్చడిలో సర్వ్ చేసుకున్నాను. చాలా బాగుంది. కాంబినేషన్ చాలా బాగుందనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.